పిఠాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక ఊరు, ఒక నియోజకవర్గం నాలాంటి వాడిని ఇంత ప్రేమగా, ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా, ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మశక్యంగా లేదు. ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతా అన్నిటికీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. సో ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత, అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైంది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్నా తెలంగాణలో, అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి, వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్దానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతకు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి 1,00,000 మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా, ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుని. మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి, కానీ మాట వెనక్కి తీసుకోండి. మీకు అందరికీ అనిపించవచ్చు, నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు. దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్నా, దేశం నా ప్రజలు అనుకున్నా, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ. బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి.
అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసాన నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈ రోజున నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏం అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించాల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి. నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మ గారి అనుభవం, మనకి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా. ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు. అది నేను ముందుగా రాగానే మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు, నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం సమయంలో మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గానికి నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ దానికి ఏం చేయాలి, వీటన్నిటి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలా, ఎలా చేయాలి, వీటి మీద కూడా నాకు ఆలోచన ఉంది. నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా, మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే, నేను నష్టపోయాను. ఈ రోజున ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడబలిజ సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు, నా వాడబలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు, అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేమవదు. ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలి దాన్ని శుభ్రపరచుకోవడానికి. అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది, ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014లో ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈ రోజు నేను మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేనే పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో
ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం. నేను మటుకు పారిపోను. వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021లో చెప్పాను. ఈ రోజు నా చీలకుండానే ఈ రోజున చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. దేనికి అంటే అది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే? ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే. అతని మీద ఇంత కక్ష దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం. రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం, జవాబుదారీతనం తీసుకొస్తాం. ఆ భయం ఒకటే అడగండి. వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి. సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి. వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు? అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతా ఉన్నారు. మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా. మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా? మీరు చెప్పండి. వద్దా? మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు. మద్యపానం నిషేధించదు, అదే కదా. ఓకే. మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు. ఆరోగ్యాలు పాడైపోయేది. ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు, దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా
40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారు అంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్కులు లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి, దళితుడిని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి అని. ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలా మంది ఎంతో కొంత మీ పెద్దల కోసం, మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో. ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. మీరు వైసీపీ వాళ్ళు వస్తే ఒకటి అడగండి, మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చినట్టు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు. జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు. పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పారు నాకు, జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం తవ్వేశాడు మాఫియా డాను. ఫ్రీగా తవ్వేసుకొని 6,000 రూపాయలు ట్రిప్కి దోచేస్తా ఉన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. మన మట్టేమో ఉచితంగా తీసుకెళ్లిపోతున్నారు, మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బొండు ఇసుక చాలా విలువైంది. అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలించేశారు. జేపీ వెంచర్స్ అనేది ఇంకో కంపెనీ కూడా ఉంది. జేపీ వెంచర్స్, ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది. అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా. అది కూడా పేరు చెప్పట్లేదు, బాధపడతారని. వాళ్ళు 20,000 క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు. దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకి తవ్వేశారు. అంటే ఏం జరుగుతుందో దీనివల్ల మీకు చెప్పడానికి, ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు, చాలా నిబంధనలతోటి నియమాలతోటి తవ్వాలి. వాటిని దాటేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు. మీ చెరువుల్లో మట్టి పోయినా, మీ తీర ప్రాంతానికి కోత కలిగిన వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను ఛిద్రం చేసేస్తుంది. చెరువు మొన్నదాకా 2 అడుగులు లోతు అనుకుంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్ గా లోపలికి పోతే 10 అడుగులు మట్టి, ఇంకా 20 అడుగులు ఉంది. మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకటే చెప్తా ఉన్నాను, ఒక నిమిషం ఆగండి. వినిపించదు. నేను ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన. ఒక్కసారి శుభ్రంగా 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది. ఒక్కడు. నేనేమడుగుతుంటే నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మంది. 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ
గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి. మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతా ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి నన్ను మన పొత్తుని, నన్ను, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను. సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోవడం లేదు. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు. నాకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ ఒకటే అడగండి, 30,000 మంది ఆడపిల్లలు, మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది. అమ్మ, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రం నుంచి. చెల్లెమ్మ, అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకులు ఒకటే అడగండి, 30,000 మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఏమైపోయావు, అప్పుడేమైంది అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి. అందుకని మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి, భారీ ఓటమి చూడాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, జనసేనకి జయము జయము. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి జయము జయము. మీ అందరికీ జయము జయము. ప్రజలకి దిగ్విజయము కలుగాకని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు, మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.